రైట్, మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సెప్టెంబర్ మాసం మొదటి రోజున మొదటి ఆదివారమున మీకందరికీ శుభాకాంక్షలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి మాసం అంతట్లో ప్రభు మనకు సహాయం చేసి తన బిడ్డలుగా జీవించుటకు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రతి శోధనలను జయించే శక్తిని మనకు అనుగ్రహించునుగాక. ప్రభు రాకడ కొరకై ఆయన మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మంచి కాపరి, చెడ్డ కాపరి. చెడ్డ కాపరి, గుడ్ షెపర్డ్ అంటారు, బ్యాడ్ షెపర్డ్. కాపరి, చెడ్డ కాపరి, ఈ రెండు విషయాలను మనం గమనిస్తే మంచి కాపరి అనగానే మనకు ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తారు. చెడ్డ కాపరి అనగానే ఎవరు గుర్తొస్తారు? సాతానుడు. వీళ్ళిద్దరు తప్ప మనకి ఇంకెవరు తెలియదు. అయితే బైబిల్ ప్రకారము మంచి కాపరి లక్షణాలు ఎలా ఉంటాయి, చెడ్డ కాపరి లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ యొక్క ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. మంచి కాపరి లక్షణాలు చూడండి. ఆయన తన గొర్రెలను మందను మేపుతాడంట. అంటే దేవుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. తర్వాత తన గుండెల మీద పెట్టుకొని మోస్తాడంట ఆయన. ఆ తర్వాత మెల్లగా నడిపిస్తాడు. ఒక పాట ఉంది కదా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. కాబట్టి కాపరి గొర్రెలను కాస్తాడు. కాపరి గొర్రెలను తన గుండెల మీద మోస్తాడు. కాపరి తన గొర్రెలను మెల్లగా నడిపిస్తాడు. కీర్తన గ్రంథము 78వ కీర్తన 52, 53 వచనాలు మనం చదివినట్లయితే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని ఆయన నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాడు. హల్లెలూయా. అంటే దేవుని గురించి ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు కాపరి కాబట్టి తన గొర్రెలను అనగా తన ప్రజలను ఇలాగ నడిపించాడనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మంచి కాపరి మందను కాస్తాడు ఒకటి, రెండవదిగా గుండెల మీద మోస్తాడు, మూడవదిగా మెల్లగా నడిపిస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దీపములోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి అంటాడు. ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూరుస్తాడు. సమకూర్చి ఏం చేస్తున్నాడంట? గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడుతాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే మంచి కాపరి తన మందను లేక తన గొర్రెను ఏం చేస్తాడు? కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ భక్షించడానికి ఏమాత్రం ప్రయత్నము చెయ్యడు, నష్టపరచడానికి ఏమాత్రం ప్రయత్నము చెయ్యడు. కాపాడుతాడంటే ఎలా కాపాడుతాడంటే 121వ కీర్తన 3, 4 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడింది అక్కడ. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎలా కాపాడుతాడంట? కంటికి రెప్పల వానిని కాపాడును అనే మాట మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశ కాండములో కూడా రాత్రి వేళ కూడా మనం చదివే మాట. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనములో
అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. చూడండి, కనుపాప వలె కాపరి ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఇది మంచి కాపరి యొక్క లక్షణము. మూడవదిగా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. అక్కడ 14 వచ్చిన మాట చూడండి. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడను, అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును అంటాడు. అంటే మంచి కాపరి తన గొర్రెలను ఏం చేస్తుంటే మేపుతూ ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తనలో పచ్చిగల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పరుండ చేస్తున్నాడు అన్నాడు కదా. కాబట్టి మంచి కాపరి లక్షణం అది. ఆయన మేపుతాడు, ఆయన వెదుగుతాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన మేపుతాడనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రంథం 34:15 వచనంలో నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. పరుండబెట్టుట అంటే వాటికి రెస్ట్ ఇవ్వడం అన్నట్టు. తన గొర్రెలకి ఎక్కువ పనే కాకుండా వాటికి ఏం చేస్తుంటే రెస్ట్ కూడా ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పాడు ఏంటంటే మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను. అదే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు, ఎందుకంటే మీరు నన్ను శోధించారు, బాధించారు, మీ హృదయమును కఠినం చేసుకున్నారు, కాబట్టి నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని వారితో మాట్లాడాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారికి, ఎందుకంటే యేసు ప్రభు వారే ఆయన మంచి కాపరి కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను వాటిని పరుండబెడతాను, అంటే కొంత రెస్ట్ ఇస్తాను. అందుకనే మనం పని చేసేటప్పుడు రెస్ట్లెస్గా ఎప్పుడు పని చేయకూడదు. మనం పగలంతా పని చేయాలంట, రాత్రి ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అయిపోయింది. పగలంతా ఏం చేస్తున్నారు? రెస్ట్ తీసుకుంటున్నారు. రాత్రి కాగానే ఏం చేస్తున్నారు? వారు పని చేస్తూ ఉన్నారు. పగటి నిద్ర మనకు చాలా నష్టం తీసుకొస్తుంది. రాత్రి వేళ నిద్ర మనకు ఎంతో ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరుండ చేసేటువంటి దేవుడు, లేకపోతే కాపరి అనే సంగతిని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మంచి కాపరి తన గొర్రెలను ఏం చేస్తున్నాడట? పరుండ పెడతా ఉన్నాడు, మేపుతా ఉన్నాడు, వాటిని బలపరుస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34:16 వచనంలో ఈ మాట రాయబడింది. తప్పిపోయిన దాన్ని నేను వెదుకుదును, తోలు వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుచుదును అంటాడు. చూడండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే తోలు వేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టుకడతాను, దుర్బలముగా అంటే బలహీనంగా ఉన్న దాన్ని నేనేం చేస్తాను? బలపరుస్తాను. ఎవరైనా మంచి కాపరి, మనల్ని బలపరిచే కాపరి కదా, మనల్ని బలపరిచే కాపరి, మన గాయాన్ని కట్టేవాడు, మనల్ని ఇంకా ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు కూడా రాయబడింది. చూడండి 16లో చివరిలో ఉంటుంది ఆ మాట. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటికి శిక్షయు మేతబెట్టి లయపరిచేదని అంటాడు. హల్లెలూయా. మేతబెట్టి గాయం కట్టి బలపరచడమే కాదు సుమా, నేను శిక్షిస్తాను కూడా. కాపరి తన గొర్రెను శిక్షిస్తాడు. కొవ్వు పట్టినట్టుగా చేస్తే, ఇష్టానుసారంగా చేస్తే దాన్ని ఏం చేస్తాడు? కమేలకు అప్పగిస్తాడు. అవునా కాదా? చెప్పినట్టు వింటేనేమో ఇంట్లో ఉంటుంది, దొడ్డిలో ఉంటుంది. చెప్పినట్టు వినకపోతే దాన్ని ఎక్కడ అప్పగిస్తాడు? గొర్రెల మండికి అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారు? కోసి 10 ఇండ్లకి అమ్మేసుకుంటారు. దీనికి ఉదాహరణగా మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు మనం చూస్తే అక్కడ 2 వ్యక్తులు కనపడతారు. ఒక ఆయన ధనవంతుడు, మరొక ఆయన పేద లాజరు. అయితే ఇప్పుడు ధనవంతుడు, లాజరు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో ఎవరు? ఆయన కాపరి అయితే వీళ్ళు గొర్రెలే కదా. అయితే ఈ గొర్రెల్లో ఒక గొర్రె ఏమో అనుకూలంగా ఉంది, ఒక గొర్రె ఎలా ఉంది? బలిసి క్రొవ్వు పెట్టినట్టుగా ఉంది. ఏంటా గొర్రె? ధనవంతుడని గొర్రె. ఈ గొర్రెను దేవుడు ఏం చేశాడు? కాపరిగా ఆయన ఏం చేశాడు? శిక్షించాడు. అంటే ఇద్దరు మరణించారు. లాజరు మరణించాడు, అలాగే ధనవంతుడు కూడా మరణించాడు. వారిని ఏం చేశాడు? శిక్షించాడు. ఏ విధంగా శిక్షించాడు? ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు,
దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక గొర్రెను బలపరిచాడు, ఒక గొర్రెను గాయమును కట్టాడు, ఒక గొర్రెను బలపరుస్తూ ఆయన రాజ్యానికి చేర్చుకో మరొక గొర్రెను ఏం చేశాడు? పాతాళంలోకి పడవేశారు. అందుకని మనము నిజంగా దేవుని చేత బలపరచబడే వారిగా ఉండాలి గాని, దేవుని చేత శిక్షించబడే గొర్రెలుగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకని బబులోను దేశానికి వెళ్ళవలసి వచ్చిందంటే, వారు ఇష్టానుసారంగా తిరుగుతూ బలిసినటువంటి క్రొవ్వు పట్టినటువంటి గొర్రెల వలె ప్రవర్తించారు గనక పరమ కాపరి, పరమ కుమ్మరి, పరమ దేవుడైనటువంటి ప్రభువు వాళ్ళని ఏం చేశాడంట? శత్రువులకి వారిని అప్పగించేశాడు. హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 17, 18 వచనాలు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండిని ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేత రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగింతును అంటున్నాడు. వార్నింగ్ ఇది. వేటిని కరిగిస్తారంట? అక్కడ 5 వస్తువులు ఉన్నాయి. అక్కడ ఏంటవి? ఒకటి వెండి, రెండవది ఇత్తడి, మూడవది ఇనుము, నాలుగవది సీసము, ఐదవది తగరం. అంటే ఏంటి? స్టీల్ ఉన్నాయి కదా మనకు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంట? కరిగించి మస్టును తీసేసి, అంటే దానికి ఉన్నటువంటి రోతను తీసేసి వాటిని ఒక మంచి విలువైన వస్తువుగా తయారు చేస్తారు. అలాగన నేను మిమ్మల్ని ఈ యొక్క ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాను. మీరు మస్టు పట్టిపోయారు. ఈ మస్ట్ అంతా వదిలించడానికి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పంపిస్తాను? మిమ్మల్ని బబులోనికి పంపించాను. ఆ బబులోన్లో మీ మస్టును వదిలించటానికి, లేక మీకున్నటువంటి అపవిత్రతను తొలగించటానికి ఏ విధంగా అయితే వెండిని, ఇనుమును, సీసమును, తగరమును ఏ విధంగా అయితే వాటిని కరిగిస్తారో ఆ విధంగా మిమ్మల్ని నేనేం చేస్తాను? కరిగింతును అన్నాడు. దేవుని చేత కరిగించడం మేరంటారా? మెరుగుదిద్దడం మేరంటారా? చెప్పండి. దేవుని చేత మనం కరిగించబడ్డం మేలంటారా? మెరుగు చేయబడ్డం మంచిదంటారా? ఆయన మనల్ని కరిగించాలంటే మనం కొవ్వుబట్టాలి. మనం కొవ్వుబడితే ఆయన కరిగిస్తాడు ఖచ్చితంగా. కానీ దీన మనసుకులకు ఆయన ఏం చేస్తాడంట? కృప చూపిస్తాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడంట? ఆయన అణిచివేస్తాడు. ఇప్పుడు దేవుని ప్రజలైన వారు గర్విష్ఠులయ్యారు, అహంకారులు అయిపోయారు. అందుకోసమే వాళ్ళ కొవ్వును కరిగించడానికి తీసుకుపోయి ఇనప కొలిమిలో వేసాడు ఆయన. బబులోన్ అనేటువంటి ఆ కొలిమిలో వేసేసాడు. ఆ బబులోన్ అనే కొలిమిలో వేసినప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఇక మా జీవితం ఇంతే, మా జీవితాలు పాడైపోతాయి, ఇక మేము తిరిగి రాలేమనుకున్నారు. అలాంటప్పుడు దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా, హెజ్కేలు భక్తుని ద్వారా వారితో మాట్లాడి వారిని దర్శించి, మరలా నేను మిమ్మల్ని కరిగించి మరలా ఏం చేస్తాను? తీసుకొని వస్తాను. నిజంగా ప్రియులారా గమనించండి, మనలో ఉన్న అహంకారాన్ని, కొవ్వును దేవుడు కరిగించకపోతే మనం దేవునికి లోబడం తెలుసా? ఒక స్టిప్గా ఉండేటువంటి రాడ్డు చూడండి, అది బెండ్ కావాలంటే దాన్ని ఏం చేయాలి? మనము అగ్నిలో దాన్ని ఏం చేయాలా? వేస్తే ఏ రూపంలో తిరగాలంటే ఆ రూపము, ఎన్ని వంకలు తిరగాలంటే అన్ని వంకలు తిరుగుద్దా లేదా? అలాంటిదే శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఏంటో తెలుసా? యెహోవా రుచి చూచి తెలుసుకోవడానికి ఒక పాఠాలు అన్నట్టు ఇవన్నీ కూడా. కాబట్టి అన్నీ బాగుంటే దేవుళ్ళు ఉంటామనేది అబద్ధం. అది ఏమీ బాగలేకపోయినా దేవుని కోసం నిలబడితే నిజంగా మనం ఏమవుతామంటే దేవుని కోసమై బలమైన సాధనాలుగా తయారవుతాం. కాబట్టి కాపరి ఏం చేస్తున్నాడయ్యా ఇక్కడంటే, ఆయన బలపరుస్తున్నాడు, గాయాన్ని గడుతున్నాడు. అధికం చేస్తే, ఎక్కువ చేస్తే, ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళను ఇనుమును కరిగించినట్టుగా, సీసమును కరిగించినట్టుగా, వెండిని కరిగించినట్టుగా, ఇత్తడిని కరిగించినట్టుగా, ఇనుమును కరిగించినట్టుగా వారిని కరిగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కాపరిని ఎప్పుడు కూడా ఒకవైపు చూడొద్దు. కాపరి అంటే మంచోడు మంచోడు అని చూడొద్దు. కాపరి ఒక రోజున ఉద్రేకం లేక రౌద్రం వచ్చిందంటే ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు దేవుడు? ఇక్కడ చెప్తున్న మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో, మిమ్మును పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఊదగా నిశ్చయంగా మీరు దానిలో కరిగిపోదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతున్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి ప్రేమ ఉంటది, క్రోధము కూడా కలిగిస్తారు. మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మనిషి కోపం వస్తుంది.
దేవుడు కాపరిగా ఉన్నాడు, అన్ని చూసుకుంటున్నాడు, యెహోవా నా కాపరి అని ఒక బోర్డు పెట్టుకొని మనం ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆ కాపరి ఏమవుతాడు తెలుసా? కఠినమైన వాడుగా తయారవుతాడు. జాగ్రత్త. ఆయన కఠినమైన వాడిగా తయారైనప్పుడు మనం కరగివేయబడతాం. కరగబడినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడనేటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. మనల్ని కరిగిస్తున్నాడంటే మనల్ని తప్పకుండా దీవించటానికే. ఒక అమూల్యమైనటువంటి ఒక వస్తువును చేయడానికి అలాగైతే కరిగించి వాటిని ఒక రూపంలో తీసుకొస్తారో, అలాగ దేవుని కోసం మనం ఒక రూపంగా కలిగించటానికి దేవుడు వాటన్నిటిని కూడా ఏం చేస్తుంటాడు? మనకు అనుమతినిస్తా ఉంటాడు. మంచి కాపరి లక్షణాలు: గాయం కట్టాడు, బలపరిచాడు, కానీ మళ్ళీ ఏమంటున్నాడు? కొవ్వు పట్టిన వాటిని నేనేం చేస్తాను? శిక్షిస్తాను. ఏ విధంగా? దేనికి? శ్రమలకు అప్పగిస్తాను, అనారోగ్యాలకు అప్పగిస్తాను, ఇబ్బందులకు శత్రువులకు అప్పగించి వారిని కరిగిస్తాను. అయినా సరే వారిని మళ్ళా పోగు చేస్తాను. ఎంత ప్రేమైనది! అంటే ఒకవైపున కోపము చూపిస్తూ మరొక వైపున వాత్సల్యతను కూడా చూపించేటువంటి కాపరి. కాబట్టి ప్రియులారా, ఈ కాపరి లక్షణాలు ఇలా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 34:17లో కూడా ఇంకొక లక్షణాన్ని చూద్దాం. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను అంటున్నాడు. కాపరి లక్షణం ఏంటంటే భేదము కనుగొంటాడంట. గొర్రెకి భేదం కనుగొంటాడంట. గొర్రెకి మేకకి భేదం కనుగొని వాటికి తీర్పు తీరుస్తానంటున్నాడు. బయటి వాటికి కాదు, నా మందని చెప్పుకునేటువంటి, నా ప్రజలని చెప్పుకునేటువంటి, నా సంఘం అని చెప్పుకునేటువంటి వారి లోపల భేదాలు ఏంటో సేవకుడు లేక కాపరి చూస్తాడు. ఈ భేదాన్ని కనుగొని తీర్పు కూడా తీరుస్తాడంట. ఆ తీర్పు తీర్చినప్పుడు నన్ను మెచ్చుకోలేదు, వాళ్ళనే మెచ్చుకుంటానంటే నీ నీ బ్రతుకట్టుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. దానికి ముందు భేదం కనుగొంటాడు. గొర్రెలు గొర్రెలే, మేకలు మేకలే. గొర్రెలంటే విశ్వాసులు, మేకలంటే లోకులు, అంతే. ఇంకొక మాట చెప్పొచ్చు, గొర్రెలు అంటే విశ్వాసులు, మేకలంటే అవిశ్వాసులు అని కూడా చెప్పారు. అంటే నామకార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వారి లెక్కలోకి వారిని తీసుకురావచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32 వచ్చిన చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడి సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అంటే ఒక గొల్లవాడు తన గొర్రెలను ఏం చేస్తాడంట? భేదం కనుగొంటాడు. ఏది మేక, ఏది గొర్రె. అంటే ప్రభు యొక్క రాకడలో మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన రాకడలో కూడా తన దూతలతో కలిసి మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇక్కడ సంఘం ఎత్తబడినప్పుడు అందులో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడంట? అందరినీ పోగు చేసి ఏం చేస్తాడంట? గొర్రెలను గొర్రెలుగా పెట్టేస్తాడు, మేకలను మేకలుగా. మేకలేమో ఎడమవైపున ఉంటాయి, గొర్రెలేమో కుడివైపున ఉంటాయి. అందుకే వారిని చూసి ఏమంటుందో తెలుసా? 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. హల్లెలూయా. నిజంగా కాపరి నిజంగా ప్రారంభముల నుంచి చచ్చేంత వరకు ఆయన విడిచిపెట్టాడు. గొర్రెల కాపరి ఎప్పుడైనా గమనించి, ఆ గొర్రెలు అప్పుడప్పుడే పుట్టినటువంటి పిల్లని ఏం చేస్తాడు తెలుసా? దాన్ని రొమ్మున ఆనించుకుంటాడు. ఆ తర్వాత కొంచెం వయసు పెరిగి చిన్న చిన్నగా నడిపిస్తూ ఉంటాడు. దాన్ని తల్లితో వెంటనే పంపించాడు. కాపరి ముందు ట్రైనింగ్ ఇస్తాడు దానికి. ఆ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత తల్లితో పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట, నేను నా రాకడలో వచ్చేటప్పుడు గొర్రెలను మేకలను ఏం చేస్తాను? భేదము కనుగొని వాటిని తీర్పు తీరుస్తాను, లేక వేరు చేస్తాను అంటున్నాడు. నిజంగా మనం మేకల గుంపులో ఉంటున్నామా లేక గొర్రెల గుంపులో ఉన్నామా? ఆలోచన చేయండి. కాపరి ప్రభు అయిన దేవుడు లేక యేసయ్య అయితే, మనం గొర్రెలమైతే విశ్వాసులుగా, అప్పుడప్పుడు మేక లాంటి శాస్త్రాలు ఎందుకు వస్తున్నాయి? మేక అన్ని చెట్ల మీదకి వెళ్ళిపోదు, కానీ గొర్రె ఎక్కడికి పోదు, ఉన్న దగ్గరనే ఏం చేస్తుంది? అది మేత మేస్తూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం, ఈ వారం ఒక సంఘంలో ఉంటారు, మరొక వారంలో ఇంకొక సంఘంలో, మరొక వారంలో ఇంక మొత్తానికి సంఘాలన్నీ తిరుగుతారు. అంటే ఇవేవి? గొర్రె మేకన? చూడడానికి గొర్రెలాగానే, కానీ లక్షణాలు ఎట్లుంటాయి? మేక లాంటి లక్షణాలు. కొంతమంది జీవితాలు మేకలాగా కనపడుతున్నారు, కానీ వారి లోపల గొర్రెల లాంటి ఆలోచనలు, లక్షణాలు కనపడుతుంటాయి.
అందుకే యేసు ప్రభు వారు చెప్పారు శిష్యులతో, నేను మిమ్మల్ని లోకంలోని పంపిస్తున్నా. ఎలాగో తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపిస్తున్నాను. కానీ మీరు ఎలా ఉండాలి? మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి. పావురం వలె నిష్కపటులై ఉండండి. ఏ ఇంటికైనా పోతే వారికి శుభం చెప్పండి. వారు ఏదైనా భోజనం పెడితే తినండి. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు వచ్చేటప్పుడు మీ కాలికున్న దుమ్ము అక్కడ వదిలేసి రండి. రేపు సాక్ష్యం అదే పలుకుతుంది అన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి కాపరి! ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు కాపరి. కాబట్టి జాగ్రత్తలు చెప్తే అట్లా కాదని ఒకవేళ కాపరి చెప్తే ఏమనుకుంటారంటే విసుగు చెందుతా ఉంటారు. అది నీ క్షేమం కోసమే చెప్పేది. నీ క్షేమం కోసం చెప్పకపోతే మంచి కాపరి కాదు కదా. కాబట్టి ప్రియులారా, గొర్రెలు అంటే మనుషులమైన మనమే. చూడండి యెహెజ్కేలు గ్రంథము 34:31 వచ్చింది చదవండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా. ప్రభు చాలాసార్లు గొర్రెలు అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు కదా. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అన్నాడు కదా. యేసు ప్రభు వారు కాపరి అయినప్పుడు మనం గొర్రెలని చెప్పుకోవడానికి తప్పెందుకు? దాంట్లో నిరుత్సాహపడేది అవసరం ఏముంది? దాంట్లో బాధపడే అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన కాపరి, మనము గొర్రెలము. ఆయన దేవుడు, ఆయన ప్రజలు మనము. అంతేనా? కాబట్టి పాత నిబంధనలు కూడా మనం గమనించినట్లయితే మనం చాలా విషయాలు గమనించవచ్చు. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తన 3వ వచనంలో కూడా ఈ మాటను మనం చదవచ్చు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు గొర్రెలకు సాదృశ్యము, అవిశ్వాసులు మేకలకు సాదృశ్యం. విశ్వాసులు గొర్రెలకు సాదృశ్యము, కాపరి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. గొర్రెలు అనగా మనుషులకు సాదృశ్యం అనే సంగతిని కూడా దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. పాత నిబంధనలో యోసేపు తన మాటల్లో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో, యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం ఇచ్చిన దేశముకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పారు. అంటే ఈ కాపరి వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, వదిలిపెట్టేటువంటి కాపరి కాదు. ఆయన ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నాడో అక్కడికి తీసుకొని పోతాడని చెప్పేసి యోసేపు మాట్లాడుతున్నాడు. యోసేపు వృద్ధుడు కాకముందు వాళ్ళ తండ్రి వృద్ధుడుగా ఉండి తనేమన్నాడు తెలుసా? మమ్మల్ని పోషించిన ఆ దేవుడు మిమ్మల్ని తీసుకొని పోతాడన్నాడు. అలాగే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు యోసేపు చనిపోవడానికి ముందుగా అంటున్నాడు, తన తరం వారితో మాట్లాడుతున్నాడు, మా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, ఆయన మిమ్మల్ని తీసుకొని పోతాడు. ఎక్కడికి తీసుకొని పోతాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణపూర్వకమైన వాగ్దాన దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాడు. అంటే కాపరి ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒకవేళ విసుకొచ్చి కాపరినే విడిచిపెట్టే గొర్రెలు ఉన్నాయి కానీ కాపరి ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒకవేళ విడిచిపెట్టాడు అని అంటే అది అడ్డగోలు గొర్రె అయి ఉండొచ్చు, అది మాట వినని గొర్రె అయి ఉండొచ్చు, అది క్రొవ్వు పట్టినటువంటి గొర్రె అయి ఉండొచ్చు. అందుకోసమే గుణపాఠం రావడానికి పౌలు భక్తుడు కూడా అన్నాడు, మీలో సహోదరైన వాడు ఎవడైనా విగ్రహారాధికుడైనా, తిట్టుబోతైనా, త్రాగుబోతైనా అట్టి వానితో సహవాసం చేయొద్దండి. అట్లని చెప్పేసి వాని శత్రువుగా చూడొద్దు. వానికి బుద్ధి రావడానికి కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండండి అంటాడు. సంఘంలో ఎవరైనా తిక్క శాస్త్రాలు చేస్తే వాళ్ళకు వందనాలు చెప్పకండి, వాళ్ళతో మాట్లాడకండి. వారి చేసే తప్పేమో వాళ్ళకి అర్థం కావాలని ఉద్దేశం మేరకు పౌలు భక్తుడు అలా చెప్పాడు. కానీ పూర్తిగా వారిని బయటికి తోసేయండి, వారిని వదిలిపెట్టండి, వారితో మనకు సంబంధం లేదు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కాపరిగా అలాగే చేస్తాడు. అలాగే దేవుని సేవకులుగా మంచి కాపరిగా ఉన్నవారు కూడా చేసే పనులు అవే. వాటిని బట్టి మనం విసుక్కుంటే మన జీవితాలు మంచి కాపరిని మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. అందుకనే పాత నిబంధనలు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి దావీదును దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. 78వ కీర్తన 70 వచనం చదవండి ఒకసారి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరయ్యే వారిని నడిపించను. అంటే పాత నిబంధనలో ఒక మంచి కాపరిగా ఎవరైనా చూడాలి అని అంటే దావీదు భక్తునే తీసుకొస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఒక మంచి కాపరి ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మత్తయి సువార్త
26వ అధ్యాయం 31 వచనంలో యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? చదవండి ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 వచనం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది గదా అని అన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట. ఈ రాత్రి మీరు అభ్యంతరపడతారు. పేతురు ఏమన్నాడు తెలుసా? అందరు అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడిన. ప్రభు ఏమన్నాడు? నువ్వు 3 సార్లు అబద్ధం ఆడకముందు ఏమవుతుంది? కోడి కూస్తుంది అన్నాడు. నీ కోసం ప్రాణమైన పెడతామయ్యా అన్నాడు, కానీ పారిపోయినాడు కదా. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్న, గొర్రెల కాపరిని కొడతారు, మందలోని గొర్రెలన్నీ ఏమైపోతాయి? చెదిరిపోతాయి. అంటే కాపరి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే, మందనగా ఆ యొక్క శిష్యులే. వాళ్ళంతా చెదిరిపోతారన్నారు. ఇది వాస్తవమా కాదా? ప్రవచనం నెరవేర్చబడిందా? ఈ ప్రవచనము జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ ప్రవచనం ఉంటుంది. ఈ ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం చూడండి. అయితే ప్రవక్త లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి. శిష్యులందరూ ఏం చేశారంట? విడిచి పారిపోయారు. రానే వచ్చారు, రోమా సైనికులు వచ్చారు, యూదులు వచ్చారు, అక్కడ ఉన్నవారు, మరి ఇస్కరియోతు యూదా కూడా వచ్చాడు. యేసుప్రభు వారికి ముద్దు పెట్టుకుని ఆయన ఏం చేశాడు? అప్పగించేశాడు. అప్పగించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోయారు. కాబట్టి ప్రియులరా, దావీదు పాత నిబంధనలో మంచి కాపరి. ఆయన సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మంచి కాపరి. ఈ కాపరి ఆయన చెదరగొట్టబడినప్పుడు, ఈ కాపరిని సిలువకు అప్పగించినప్పుడు, ఈ కాపరిని సిలువకు తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడున్న గొర్రెలన్నీ కూడా ఏమైపోయినాయి? అవన్నీ కూడా చెదిరిపోయినాయి. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చెదిరిపోతున్నామా, లేకపోతే అంటుకట్టబడుతున్నామా? మనం చెదిరిపోతున్నామా, లేకపోతే ఒక దగ్గర సమకూర్చబడుతున్నామా? ఆలోచన చేయాలి. మనం చెదిరిపోయే వారిగా ఉంటే, చెదిరిపోకుండా ప్రభు సహాయాన్ని కోరుకొని సంఘం అనేటువంటి మందలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మంద కాపరికి అనుకూలంగా మనం ఉండాలి. అంటే అందుబాటులో తనకు కావలసినవి ఇవ్వడం కాదు సుమా, దేవుని కోసము తనకు ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో ఆ విధమైనటువంటి పనిని, సంకల్పాన్ని ముందు కొనసాగించడానికి ప్రోత్సహించే వారిగా ఉండాలి. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి స్వరాన్ని వింటాయా లేదా? తప్పకుండా వింటాయి. కాబట్టి కాపరి స్వరాన్ని వింటాయి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 11 వచ్చిన మాట రాయబడింది ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణమును పెట్టును అనే మాటను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగునుగాక అన్నాడు. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు శిలువలో చనిపోయిన తర్వాత, సమాధి చేయబడి తిరిగి 3వ దినం తిరిగి లేచిన తర్వాత శిష్యులు చెదిరిపోయారు కదా. శిష్యులు చెదిరిపోయినారు. యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అలాంటి సందర్భంలో పేతురు ఒక పని చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడంటే, చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. చేపలు పట్టడానికి వెళుతూ ఏం చేశాడు తెలుసా? ఇంకా కొంతమందిని కూడా పిలుచుకొని వెళ్ళాడు. రే, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారంటే, మేము కూడా వస్తామని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేపలు ఏమైనా పట్టారంటే వారు పట్టలేదు. యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షమై ఆయన చేసిన పని ఏంటి? మీరు మీ వలను ఏం చేయాలా? కుడివైపునకు వేయండి అన్నాడు. వేయమైనప్పుడు వాళ్ళకి ఇంకా గ్రహింపు రాలేదు. అయితే ఎట్టకేలకు యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి ఆ వైపు వేయగానే చాలా విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు నేను పాపాత్మున్నయ్యా అని చెప్పి సీమోను ఏం చేశాడు? పేతురు ఎగిరి నీళ్ళలో దూకాడు. ఎగిరి నీళ్ళలో దూకిన తర్వాత మరలా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య 3 ప్రశ్నలు వేశాడు. ఏంటి ఆ 3 ప్రశ్నలు అంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 ప్రశ్నలు. ఒకటే ప్రశ్నే, కానీ 3 సార్లు అడిగాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, 16వ వచనంలో, 17వ వచనం మనం చూడొచ్చు.
అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమిస్తే నా మందను మేపు అన్నాడు. మరలా అడిగినప్పుడు నా మందను కాయమన్నాడు. మరలా అడిగినప్పుడు నా మందను మేపు అన్నాడు. చూసారా? యేసు ప్రభువారు ఆ యొక్క పేతురుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు, ప్రేమిస్తున్నానయ్యా. డూ యూ లవ్ మీ మోర్ అన్నాడు అంతే. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. ఆయన్ను కాపరిగా కలిగి ఉంటాం. ఆయనకి ఇష్టమైన గొర్రెగా మనం బ్రతుకుతాం. ఆయన మనల్ని వెతుకుతాడని, విడిపిస్తాడని, మేపుతున్నాడని, ఆయన మనల్ని బలపరుస్తాడని, మన గాయములు కడతాడని, ఆయన మనల్ని శిక్షిస్తాడని అన్ని సంగతులు తెలుసుకొని ఆ గొర్రెల కాపరైన ప్రభుకి నమ్మకంగా మనం జీవిస్తాం. ఇలాంటి లక్షణాలు కలిగిన మంచి కాపరి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణమును పెట్టాడు. మనము కలిగి ఉన్న కాపరి దేవుడు, అలాగే సంఘ కాపరిని, ఈ రెండింటిని ఆలోచన చేద్దాం. మనం కలిగి ఉన్న కాపరి దేవుడా లేక సాతానుడా? మనం కలిగి ఉన్న కాపరి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడా లేక చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నాడా? మనం కంపేర్ చేసుకొని, ఆలోచన చేసుకొని, ఏదైనా సరి చేయబడవలసిన వాటి ఉంటే సరి చేసుకుందాం. సరి చేయబడవలసిన వాటి ఏమైనా ఉంటే తెలియపరుచుకుందాం. అప్పుడు ఖచ్చితంగా పరమ కుమ్మరి అయినటువంటి, పరమ దేవుడైనటువంటి, అందరికీ కూడా గొర్రెలకు కాపరైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తాడంట? పౌలు భక్తుడు కోరినట్టుగా తరతరములు ఆయన కృప మనకు తోడై ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మంచి కాపరైన ప్రభువుని కలిగి ఈ లోకములో ఆయన కొరకై మంచి గొర్రెలుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభువుకు సాక్షులుగా మనం కొనసాగుదాం. దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.